స్థలంలో ఆర్డర్ ఇచ్చేసి నేను జాబ్రీగా పోతా ఉంటే నా టైరు పంచర్ అయిపోయింది వెనకది, నా బండిది వెనక టైరు. డ్రైవింగ్ ఫీల్డ్ లో అన్ని సుఖాలే కాదు, ఏమన్నది ఆర్డర్ తీసుకుంటే ఎత్తుకొని ఇస్తామని. ఈ మాత్రం బండికి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చా కానీ అన్ని మేనేజ్ చేసుకోగలగాల. వెనక టైర్ అయితే పంచర్ అయిపోతే బ్యాస్ట్ అయిపోయింది, అరిగిపోయింది. చూడండి, కనిపిస్తుందా? ఈ ఆయుధాలు ఇవి పెట్టి ఇప్పుడు జాకీ బోల్డాలు ఇప్పేసి బండిని ఇప్పుడు దీన్ని టైర్ ఇప్పుకొని వేసుకొని పోవాలి ఇప్పుడు. ఓకే, మాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ట్రాక్టర్ ఉండింది. ఆ ట్రాక్టర్కి ఉండే టైర్లు ఇప్పి నాకు ఇది అలవాటైంది. ఆ ట్రాక్టర్ టైర్లు ఇప్పాలంటే ఇంకా చాలా కష్టం అనమాట, పెద్ద టైర్లు కాబట్టి. ఆ టాలీ జాకీ ఎత్తి ఇప్పాలంటే అది ఇంకా చాలా కష్టం. దాంతో పోల్చుకుంటే నాకు ఈ కారుది అంత పెద్ద కష్టం అనిపించలా, సింపుల్గానే ఇప్పేసిన అన్నీ. ఇలా కష్టాలన్నీ ఉంటాయి బాస్, అన్ని ఫేస్ చేసుకొని అది మీరు చూపేసా. మా వాడు వచ్చా అంటే వేసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పేసాం, స్టెప్నీ టైర్ దిగాలంట. మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో స్టెప్నీ టైర్ని మెయింటైన్ చేయండి. ఒకవేళ ఏమన్నా సడన్గా ఈ మాత్రం అయినప్పుడు స్టెప్నీ టైర్ ఉంటే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకవేళ ఇక్కడే మనం ఇలాగనే ఉండిపోయినామంటే పోలీసులు కానీ వచ్చారంటే వాళ్ళు చూస్తే ఫైన్ వేస్తారు, కాబట్టి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నేను టైర్ అయితే మార్చి బిగించేసిన, నట్లు టైట్ చేస్తూ ఉన్నా ఇప్పుడు. ఇక్కడ కువైట్లో చాలా వరకు వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇంటికాడ ఆల్రెడీ డ్రైవింగ్ రిలేటెడ్గా వర్క్ చేసి ఉంటారు కాబట్టి టైర్లు ఇప్పేది కానీ బిగించేది కానీ పెద్ద కష్టం అనిపించదు. నేను టైర్ ఇప్పి బిగించుకొని ఇంకా రూమ్కి బయలుదేరిపోయాను మేము. ఆ స్టెప్నీ టైర్ మార్చుకొని నేను రూమ్ కాడికి వచ్చేసిన. ఇంకా రేపు పోయి కొత్త టైర్ మార్పించుకొని బండికి టైర్ మార్పించి కొత్తది వేపియాలా. ఈ విధంగా మీరు ఎన్నిసార్లు ఈ విధంగా ప్రాబ్లం ఫేస్ చేసినారో, మధ్యలో డ్రైవింగ్లో పోతా ఉన్నట్టుండి టైర్ పంచిపోవడము, ఈ విధంగా ఎంతమంది ఫేస్ చేసేవారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ కానీ మీకు నచ్చుతూ ఉంటే లైక్ చేసి ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే పాజిటివ్, స్టే హ్యాపీ, బాయ్.